ఉప్పల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీంను వరుణుడు కాటేశాడు. ఈ సీజన్లో ఫర్ ది ఫస్ట్ టైం వాళ్ళ బౌలర్స్ అంతా కలిసి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మ్యాచ్ చేతిలో ఉందనుకుంటున్న టైంలో వరుణుడు వచ్చి మొత్తం చెడగొట్టాడు. ఇన్ఫ్యాక్ట్ వరుణుడు అని చెప్పుకునే కంటే గ్రౌండ్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అవ్వలేదు, వెట్ అవుట్ ఫీల్డ్ కారణంగా రద్దయింది. అంటే గ్రౌండ్లో ఏర్పడ్డ వాటర్ బాటిల్స్ ఇన్ టైంలో క్లియర్ చేయలేకపోవడం వల్ల ఈ మ్యాచ్ని రద్దు చేశారు. అదే వర్షం అయిపోయాక వీటన్నిటిని ఫాస్ట్గా క్లియర్ చేసి ఉంటే ఈ మ్యాచ్లో కనీసం 5 ఓవర్ గేమ్ అయినా చూసేవాళ్ళం. యాక్చువల్లీ మ్యాచ్లో ఢిల్లీ టీం బ్యాటింగ్ ముగిసిన తర్వాత వర్షం అయితే 1 గంట పావు వచ్చింది. అండ్ కట్ ఆఫ్ టైంకి చూసుకుంటే ఇంకా గంట పావు టైం ఉంది. అంటే వర్షం ఆగిపోయిన తర్వాత 1 గంటలోపు గ్రౌండ్ రెడీ చేసినా సరే ఒక 5 అవర్స్ గేమ్ పెట్టుండేవారు అంపైర్స్. బట్ సేమ్ మేనేజ్మెంట్ అది చేయలేకపోయింది. గ్రౌండ్ కట్ ఆఫ్ టైంలోపు రెడీ చేయలేకపోయారు. దీనివల్ల అయితే మ్యాచ్ను నో రిజల్ట్గా డిక్లేర్ చేశారు. ఫలితం అయితే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టీంకు ఒక పెద్ద డిజాస్టర్. ఎందుకంటే వాళ్ళకి మ్యాచ్లో 1 పాయింట్ వచ్చింది. అండ్ దీని కారణంగా వాళ్ళు ప్లే ఆఫ్ రేస్ నుంచి ఇప్పుడు అఫీషియల్గా ఎలిమినేట్ అయిపోయారు. అదే మ్యాచ్లో ఫలితం వచ్చి ఎస్ఆర్హెచ్ టీం గెలిచుంటే వాళ్ళకి ఎంతో కొంత ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉండేవి. అట్లీస్ట్ మ్యాథమెటికల్గా అయినా సరే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఫ్యాన్స్ ఆనందపడేవారు. బట్ ఇప్పుడు చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం కంప్లీట్లీ అవుట్ ఆఫ్ రేస్. వాళ్ళు ఇంకా ప్లే ఆఫ్స్కు క్వాలిఫై కాలేరు. ఎందుకంటే ఆ టీం తమకు మిగిలిన అన్ని మ్యాచ్లు గెలిచినా సరే ఓవరాల్గా 13 పాయింట్లు వస్తాయి. బట్ ఆల్రెడీ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే టాప్ 4 ఉన్న టీమ్స్ 14 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్స్ సాధించేశారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఢిల్లీ టీంకి కూడా 13 పాయింట్లు వచ్చేసాయి. దీంతో ఇంకా ఎస్ఆర్హెచ్ టీం ప్లే ఆఫ్స్కు క్వాలిఫై కాలేదు. ఈ సీజన్లో వాళ్ళ కథ ముగిసినట్టే. యాక్చువల్గా మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ టీం అంచనాలకు మించి రాణించింది. నిజంగా బ్రిలియంట్ బౌలింగ్ ఎఫర్ట్ పెట్టారు. దీంతో ఢిల్లీ టీంని చాలా చిన్న స్కోర్కి కట్టడి చేసి మంచి కమాండింగ్ పొజిషన్లోకి వెళ్ళారు. ఇన్ఫాక్ట్ మ్యాచ్ జరుగుంటే 134 టార్గెట్ను ఎర్లీగా ఫినిష్ చేసి ఆ నెట్ రన్ రేట్ను కూడా ఇంప్రూవ్ చేసుకుని ఉండేవారు. బట్ అన్ఎక్స్పెక్టెడ్ రైన్ మరియు పూర్ గ్రౌండ్ మేనేజ్మెంట్ కారణంగా వాళ్ళైతే ఫలితాన్ని చూడలేకపోయారు. మెయిలీ ముందు చెప్పుకుంటే వర్షం అయితే ఇన్ టైంలో ఆగిపోయింది. ఇన్ఫాక్ట్ వర్షం అరౌండ్ 9:15కి స్టార్ట్ అయితే అరౌండ్ 10:30 అయినప్పటికీ అయిపోయింది. అంటే 1 గంట పాటు వర్షం వచ్చింది. బట్ ఈ గేమ్కి కట్ ఆఫ్ టైం చూసుకుంటే 11:45 వరకు ఉంది. అంటే వర్షం అయిపోయిన తర్వాత కూడా ఇంకా గంట పావు టైం ఉంది. దీంతో గ్రౌండ్ సిద్ధం చేస్తారని చెప్పి ఫ్యాన్స్ ఆశపడి ఉంటారు. ఇన్ఫాక్ట్ వర్షం అయిపోయిన వెంటనే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా చీర్ చేశారు. ఇంకా టైం ఉంది, చేసి పాసిబుల్ అవుద్ది, ఈ మ్యాచ్లో ఏదో ఒక రిజల్ట్ చూడొచ్చు అని చెప్పి ఆశపడ్డారు. బట్ ఉప్పల్ స్టేడియంలో ఉన్న పూర్ డ్రైనేజ్ సిస్టమ్ వాళ్ళ ఆశలను అడియాసలు చేసింది. వర్షం అయిపోయిన తర్వాత చూసుకుంటే గ్రౌండ్ మొత్తం వాటర్ పడిల్స్ ఏర్పడ్డాయి. మీలు ఎక్కడైతే కవర్స్ కప్పలేదో అక్కడ దారుణంగా వాటర్ చేరిపోయింది. ఇన్ఫాక్ట్ ఒక స్విమ్మింగ్ పూల్లో తయారైంది. యాక్చువల్ ఉప్పల్ స్టేడియం యొక్క డ్రైనేజ్ సిస్టమ్ బాగోదు. అలాగే వాళ్ళు అవుట్ ఫీల్డ్ చూసుకున్న సాయిల్ అంతా మంచిగా ఉండదు. అంటే ఫాస్ట్గా డ్రై అయ్యే సాయిల్ కాదు అది. దీంతో గ్రౌండ్ మేనేజ్మెంట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? వర్షం వస్తే పూర్తిగా గ్రౌండ్ కప్పేలా ప్లాన్ చేసుకోవాలి. అంటే ఈడెన్ గార్డెన్స్ ఎలా అయితే వర్షం వస్తే గ్రౌండ్ మొత్తాన్ని కప్పేస్తారో అలా కప్పేసుకోవాలి. బట్ గ్రౌండ్ మేనేజ్మెంట్ అలా ప్లాన్ చేసుకోలేదు. ఏదో బేవచ్చమైన డ్రైనేజ్ సిస్టమ్ అన్నట్టు గ్రౌండ్ కొంతే కప్పారు. అది కూడా పిచ్ దగ్గరలో కప్పారు ముందు. అండ్ దాని తర్వాత స్లోగా మిగతా కప్పారు. సో నిజంగా వర్షం వస్తే దాన్ని ఎలా డీల్ చేయాలో ఎస్ఏ ప్లాన్ చేసుకోలేదు. ఏదో ముక్కుబడికి 4 కవర్లు కప్పేస్తే అయిపోతుంది అన్నట్టు చేశారు. అండ్ ఆల్సో బీసీసీఐ ఇప్పటికైనా మేల్కోవాలి. ఈ ఐపీఎల్ దగ్గర నుండి వాళ్ళకి ఎన్నో కోట్ల రూపాయలు వస్తున్నాయి. బట్ వర్షం వచ్చినప్పుడు ఫెసిలిటీస్ చూసుకుంటే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ మన ఇండియాలో వర్షాన్ని బాగా డీల్ చేయగలిగే గ్రౌండ్ ఒక చిన్న స్వామి స్టేడియమే కనిపిస్తుంది. వేరే ఏ గ్రౌండ్లో కూడా డ్రైనేజ్ సిస్టమ్ అంత మంచిగా లేదు. సో మనమైతే ఏడాది పీబీకేఎస్ మరి ఆర్సీబీ జట్ల మధ్య బెంగళూరు వేదిక ఒక మ్యాచ్ చూసాం. అండ్ ఆ మ్యాచ్లో రెయిన్ అయితే చాలా హెవీగా వచ్చింది. బట్ రెయిన్ ఆగిపోయిన వెంటనే వాళ్ళైతే ఒక 30 to 40 మినిట్స్లో గ్రౌండ్ సిద్ధం చేశారు. ఎందుకంటే వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ అంత అద్భుతంగా ఉంది. ఇన్ఫాక్ట్ సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ కూడా బాగా సర్క్యులేట్ అయ్యాయి. అవుట్ ఫీల్డ్ ఏర్పడి వాటర్ పడిల్స్ 30 సెకండ్స్లో ఇంకిపోయాయి కిందకే. సో అలాంటి సబ్ ఎయిర్ పంపింగ్ డ్రైనేజ్ సిస్టమ్ని మిగతా గ్రౌండ్లు కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. లేకపోతే పాకిస్తాన్ గ్రౌండ్లకి మన ఇండియా గ్రౌండ్లకి పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఇన్ఫాక్ట్ మనమంతా ఛాంపియన్స్ ట్రోఫీ అప్పుడు పాకిస్తాన్లో గ్రౌండ్లు చూసి నవ్వుకున్నాం. వర్షం అయిపోయిన తర్వాత కూడా గ్రౌండ్ సిద్ధం చేయలేకపోయారు. అలాగే వర్క్ చేస్తున్న వర్కర్ కింద పడిపోతే చూసి నవ్వాం మనం. మరి ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉప్పల్ స్టేడియంలో కూడా చూసాం. వాటర్ ఎక్కడికి బయటకు పోలేదు. సో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంటే వాళ్ళ దివాలా తీశారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. కానీ బీసీసీఐ చూసుకుంటే ఓల్డ్లోనే రిచెస్ట్ బోర్డు. దీంతో ఇలాంటి సబ్ ఎయిర్ డ్రైనేజ్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయడం వాళ్ళకి పెద్ద విషయం కాదు. అట్లీస్ట్ ఐపీఎల్ జరిగే 10 గ్రౌండ్స్ని ఇంప్లిమెంట్ చేసినా చాలు, చాలా వరకు కవర్ అయిపోతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇవే గ్రౌండ్స్ మన ఇండియా మ్యాచెస్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో మనమైతే వర్షాన్ని తిరిగి ఆపలేం. అండ్ రూఫ్ ఉన్న స్టేడియంస్లో ఆడడం కూడా కుదరని పని. దీంతో బీసీసీఐతో పాటు గ్రౌండ్ మేనేజ్మెంట్స్ ముందు ఒక్కొక్క ఆప్షన్ బెటర్ డ్రైనేజ్ సిస్టమ్లో బిల్డ్ చేసుకోవాలి. ఇంగ్లాండ్ వాళ్ళు ఎలా అయితే తమ వాతావరణానికి తగ్గట్టు గ్రౌండ్స్ అన్నింటినీ మార్చేసుకున్నారో మనం అలా మార్చుకోవాలి. అట్లీస్ట్ ఐపీఎల్ ఆడి 10 గ్రౌండ్స్లో అయినా సరే బెటర్ డ్రైనేజ్ సిస్టమ్ని బిల్డ్ చేసుకోవాలి. అదర్వైజ్ మరోసారి అలాంటి ఇంపార్టెంట్ మ్యాచెస్లో ఫ్యాన్స్కి హార్ట్ బ్రేకే మిగులుతుంది. సో ఈ మ్యాచ్లో అయితే మనం చూసాం ఎస్ఆర్హెచ్ టీం చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. నిజంగా ఈ సీజన్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అది కూడా ఈ మ్యాచ్లో తమ హోమ్ గ్రౌండ్ యొక్క పిచ్ని బాగా రీడ్ చేశారు. ఎస్ఆర్హెచ్ టీం అయితే టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ ఈ మ్యాచ్ కోసం యూజ్ చేసిన పిచ్ చూసుకుంటే 2 పేస్డ్గా కనిపించింది. అంటే ఒక్కోసారి బాల్ బౌన్స్ అయితే ఒక్కోసారి బౌన్స్ అయ్యేది కాదు. దీంతో ఎస్ఆర్హెచ్ బౌలర్స్ చాలా తెలివిగా పిచ్కి తగ్గట్టు తమ గేమ్ని అడ్జస్ట్ చేసుకున్నారు. మెయిన్లీ స్టార్టింగ్లో చూసాం అసలు ఫుల్లర్ లెంత్ బాల్స్ అనేవి వేయలేదు. కంప్లీట్లీ బ్యాక్ ఆఫ్ లెంత్ బాల్స్ వేశారు. అండ్ దీనివల్ల డీసీ బ్యాట్స్మెన్ చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే బాల్ పిచ్ అయిన తర్వాత ఎంత బౌన్స్ అవుతుందో అర్థమయ్యేది కాదు.
అలాగే ఎంత స్లోగా వస్తుంది ఎంత ఫాస్ట్గా వస్తుందో కూడా అర్థం చేసుకోలేకపోయేవారు. మరి ముఖ్యంగా ఇనీషియల్ ఓవర్స్లో అయితే పిచ్ చాలా వరకు అన్ప్లేయబుల్గా కనిపించింది. అట్ ది సేమ్ టైం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ యొక్క బౌలింగ్ నిజంగా అవుట్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పుకోవాలి. అసలు ఈ మ్యాచ్లో అతను ఫస్ట్ ఓవర్లోనే బాల్ తీసుకోవడం ఒక బ్రిలియంట్ డిసిషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నార్మల్గా చూసుకుంటే ప్యాట్ కమిన్స్ ఫస్ట్ ఓవర్ వేయడు, జనరల్గా షమీకి ఇస్తాడు. బట్ ఈ మ్యాచ్లో షమీని ఆడించలేదు కాబట్టి జయదేవ్ ఉన్నత్కట్కి ఇస్తాడేమో అనుకున్నా. పైగా ఢిల్లీ టీం చూసుకుంటే తమ ఓపెనింగ్ కాంబినేషన్ విషయంలో మార్పు చేశారు. అభిషేక్ పురి మరి ఫ్యాఫ్ని పంపకుండా కరుణ్ నాయన్ పంపారు ఫ్యాఫ్తో పాటు. దీంతో ఎదురు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ వచ్చారు కాబట్టి లెఫ్ట్ ఆర్మ్ సెమని యూజ్ చేస్తాడేమో అనుకున్న ఫస్ట్ ఓవర్లో. బట్ ప్యాట్ కమిన్స్ తనంతటి తానే బాల్ తీసుకున్నాడు అండ్ ఫస్ట్ బాల్కి కరుణ్ నాయన్ని టక్అవుట్ చేశాడు. సో నిజంగా ఈ మ్యాచ్లో ప్యాట్ కమిన్స్ బౌలింగ్ అయితే అద్భుతంగా ఉంది. ప్రాపర్ టెస్ట్ మ్యాచ్ లైన్ లెంత్ వేశాడు. అసలు ప్రతి బాల్ కూడా ఒకే లైన్ లెంత్లో వేశాడు. అండ్ ముందు చెప్పినట్టు పిచ్ నుంచి హెల్ప్ అయితే దొరికింది, 2 పేసర్గా కనిపించింది. దీనివల్ల ఢిల్లీ బ్యాట్స్మెన్కి ఆన్సర్స్ లేకుండా పోయాయి. ఈవెన్ మంచి ఫామ్లోనే ఫ్యాఫ్ డబ్ల్యూస్ కూడా రన్స్ కొట్టేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. అండ్ ఆల్సో అతను అవుట్ అయిన షార్ట్ బాల్ కూడా చూసాం, ఎక్కువగా బౌన్స్ కాలేదు, అండర్ రేస్ తగిలి కీపర్కి వెళ్ళింది. అలాగే అభిషేక్ పురి వికెట్ చూసుకున్నా చాలా ఎర్లీగా షాట్ ఆడేశాడు. జనరల్గా చూసుకుంటే ఆ పికప్ షాట్ అతను బ్రిలియంట్గా ఆడుతూ ఉంటాడు. కానీ మ్యాచ్లో మాత్రం వికెట్ మీద పేస్ లేకపోవడం వల్ల ఎర్లీగా షాట్ అవుట్ అయిపోయాడు. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అయితే తను వేసిన ఫస్ట్ 3 ఓవర్స్లో కూడా 3 వికెట్లు తీశాడు. దీంతో ఢిల్లీ టీం 15 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. కొన్ని తర్వాత ఏమైనా కోలుకున్నారంటే లేదు. కేఎల్ రాహుల్ చాలా ఇబ్బంది పడుతూ బ్యాటింగ్ చేశాడు. అండ్ అక్షర్ పటేల్ చూసుకున్నా ఎక్కువసేపు నిలబడలేదు. మెయిన్లీ కమిన్స్తో పాటు అదర్ ఎండ్లో కూడా జయదేవ్ ఉన్నత్కట్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆ ప్రెజర్ని ఎక్కడా పోనవలేదు. ఒక ఎండ్లో కమిన్స్ బౌలింగ్లో రన్స్ వచ్చేవి కాదు, అదర్ ఎండ్లో ఉన్నత్కట్ బౌలింగ్ నుంచి కూడా రన్స్ వచ్చేవి కాదు. దీంతో ఢిల్లీ టీం పవర్ ప్లేలో 26 రన్స్ మాత్రమే కొట్టింది. సో వాళ్ళకైతే ఫస్ట్ 4 ఓవర్స్లో ఎక్కువ రన్స్ రాలేదు కాబట్టి యాక్సలేట్ చేద్దామని చూశారు. బట్ ఇలా కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నంలోనే అక్షర్ పటేల్ తన వికెట్ని కోల్పోయాడు. అలాగే తర్వాత కేఎల్ రాహుల్కు చూసుకుంటే జయదేవ్ ఉన్నత్కట్ ఒక బ్రిలియంట్ బాల్ వేశాడు. సో ఢిల్లీ టీం అయితే 7.1 ఓవర్స్లో కేవలం 29 రన్స్ మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోయారు. దీంతో ఆ టీం కనీసం ఒక 70-80 పరుగులైనా కొడతారని చెప్పి డౌట్స్ వచ్చాయి, ఎందుకంటే వాళ్ళ మెయిన్ బ్యాట్స్మెన్ అంతా ముందే అవుట్ అయిపోయారు. బట్ ఎనివే చివరిలో చూసుకుంటే పార్ట్నర్షిప్స్ చూసాం. ముందు స్టెప్స్ మేర్ విప్రాజ్ మంచి ఒక చిన్న పార్ట్నర్షిప్ వచ్చింది. అండ్ దాని చివరిలో చూసుకుంటే స్టెప్స్ మేర్ అశ్వత్ శర్మ వాళ్ళైతే 50+ పార్ట్నర్షిప్ని ఏర్పరిచారు. బట్ ఎనివే మధ్యలో అయితే మనం ఒక వరస్ట్ రన్అట్ చూసాం. నిజంగా ట్రైస్టన్ స్టెప్స్ రన్నింగ్ రేస్ చేశాడు. అసలు అవతల ఎండ్లో ఉన్న బ్యాట్స్మెన్ కాల్ ఇస్తున్నా సరే పట్టించుకోకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపెట్టి తలదించుకుని. ఆయనకి లేదు అతని మిస్టేక్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే డేంజర్ అండ్ విప్రాజ్ నిగమ్ది. దీంతో కాల్ అతనే చేయాలి అని చేశాడు, రన్ వద్దన్నాడు. బట్ స్టెప్స్ అయితే వినిపించుకోలేదు. సో స్టెప్స్ కోసం అయితే విప్రాజ్ తన వికెట్ని సాక్రిఫైస్ చేశాడు. అండ్ దాని తర్వాత చూసుకుంటే అశ్వత్ శర్మ మరియు స్టెప్స్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ చూసాం. జేసన్ సర్వీస్ని ఒక ఓవర్లో 2 సిక్స్లు కొట్టాడు. అండ్ డెత్ ఓవర్స్లో చూసుకున్న బౌండరీస్ కొట్టడం చూసాం. సో ఇద్దరు పార్ట్నర్షిప్ కారణంగానే ఢిల్లీ స్కోర్ 130 అయినా దాటింది, లేకపోతే 80 లేదా 90 కాల్అవుట్ అయిపోయి ఉండేవారు. బట్ ఎనిమిది మ్యాచ్లో ఢిల్లీ టాక్టిక్స్ అయితే చాలా పూర్గా కనిపించాయి. మీరు ఓపెనింగ్ కాంబినేషన్ ఎందుకు మార్చారో అర్థం కాలేదు. అలాగే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ప్రతిసారి కూడా అశ్వత్ శర్మని ఇంపాక్ట్ ప్లేయర్గా పెడుతున్నారు. అంటే బ్యాటింగ్ బాగా క్లిక్ అయితే ఒక ఎక్స్ట్రా బాల్ని ఆడించుకుందామని చెప్పి అశ్వత్ శర్మని ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టేస్తున్నారు. దీంతో ప్లాన్ కారణంగా మిగతా బ్యాట్స్మెన్ కాస్త ఆలోచించి బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఎక్కువగా దొరకట్లేదు. సో ఢిల్లీ చేసేది అయితే కొంతవరకు స్మార్ట్ మూవే, ఒక ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ వస్తుంది ఒకవేళ బ్యాట్స్మెన్ క్లిక్ అయితే. బట్ ఇలా ప్రతి మ్యాచ్లో చేయాలనుకోవడం అంత మంచి విషయం కాదు. సో ఢిల్లీ బ్యాటింగ్ అయితే మ్యాచ్కు దిగజారిపోతుంది. నేను బట్టి మ్యాచ్ పూర్తిగా జరుగుంటే వాళ్ళకి చాలా డ్యామేజ్ జరుగుండేది. లక్కీగా ఇప్పుడు ఒక డిఫీట్ నుంచి తప్పించుకుని ఒక పాయింట్ రాబట్టుకున్నారు ఈ మ్యాచ్ నుంచే. సో ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే ఢిల్లీ టీం 13 పాయింట్లతో 5వ స్థానంలో ఉన్నారు. అండ్ వాళ్ళకి మిగిలిన 3 మ్యాచ్లు గెలిస్తే 19 పాయింట్లు వస్తే ఈజీగా ప్లేఆఫ్స్కి వెళ్ళిపోవచ్చు. బట్ వాళ్ళు మిగిలిన మ్యాచ్లు గెలవడం అంత ఈజీ కాదు. వాళ్ళకి పైన ఉన్న 3 టీమ్స్తో ఆడబోతున్నారు. అంటే గుజరాత్, ముంబై మరియు పంజాబ్ ఈ 3 జట్లతో మ్యాచ్లు ఆడబోతున్నారు. అండ్ నేనైతే ఆల్ టీమ్స్ యొక్క ప్లే ఆఫ్ ఛాన్సెస్ వీడియో రోజు పోస్ట్ చేస్తాను. యాక్చువల్గా నేను పోస్ట్ చేయాలి, బట్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయ్యే వరకు వెయిట్ చేశాను. అంటే ఈ మ్యాచ్ తర్వాత కొంతవరకు క్లారిటీ వస్తుందని వెయిట్ చేశాను. అండ్ ఆల్సో నిన్న మొన్న ఎక్కువ వీడియోలు పోస్ట్ చేయడం వల్ల నోటిఫికేషన్స్ రావడం ఆగిపోయాయి. దీనివల్ల ప్లే ఆఫ్ ఛాన్సెస్ వీడియో రోజు మధ్యాహ్నం పోస్ట్ చేస్తాను. సో అందులో అయితే మనం ప్లే ఆఫ్ రేస్ గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.